తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 8 ఆర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఆర్జీలను పంపించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 8 ఆర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 4, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, ఎంపీడీఓకి సంబంధించి 1 ఆర్జీ వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. వాటిని సంబంధిత అధికారులకు పంపించాయి. సబ్ కలెక్టర్ సంజన సింహాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి మళ్ళీ చెప్పి మళ్ళీ పోలీసులు వచ్చి విచారణ చేస్తారు. కాస్త ఓపిక పట్టండి, ఈ వారంలో పంపిస్తాను. అదే ఆ పౌడరే చెక్ చేయమని పంపిస్తాను, రాసి నేను ఇప్పుడు పంపిస్తాను. సరేనా? అదే ఇప్పుడు కళ్ళజోడు ఇప్పించడానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి మీతో పాటు మా వాళ్ళు ఒకళ్ళు వస్తారు. అక్కడ కళ్ళజోడికి కట్టి డబ్బులు వస్తారు. మీ కళ్ళజోడు ఒక వారంలో వస్తుంది. చూస్తారు. ఇప్పుడు ఒకసారి టెస్ట్ కి వెళ్ళండి. ఫస్ట్ కళ్ళజోడికి ఎంత అవుతుందో ఇప్పుడు రాయిస్తారు మా వాళ్ళు. మా వాళ్ళు ఉన్నారుగా, హెల్ప్ చేస్తారు. అక్కడ లిఫ్ట్ ఉంది, మీరేమి మెట్లు ఎక్కర్లేదు. నేను ఇప్పుడు మళ్ళీ రాస్తాను. ఆ పౌడర్ ఏదో చల్లారన్నారు కదా, ఆ పౌడర్ ఏంటి అని విచారణ చేయమంటారు. ఈ వారం వస్తారు. ప్రస్తుతానికి మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆ కళ్ళజోడు గురించి మాట్లాడతారు. వెళ్ళండి, మా వాళ్ళు వస్తారు మీతో పాటు. సరేనా? సరే, మీరు ఏ టైంకి వెళ్తారో చెప్తే అప్పుడు మా వాడు మీతో పాటు వస్తారు. మీకు ఈ టైం నచ్చదు అంటే ఇప్పుడు మీకు కళ్ళజోడు కావాలన్నారు కదా.